రాత్రి 3 గంటలు నగరానికి బయట ఉన్న ఒక పాత రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర ఎవరు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది, కానీ అది సాధారణ ట్రైన్ కాదు. ఆ ట్రైన్లో ఎక్కిన వాళ్ళు తిరిగి బయటకు రారని అంటారు. కొంతమంది అది హాంటెడ్ ట్రైన్ అని నమ్ముతారు, ఇంకొందరు అది ఒక శాపం అంటారు. కానీ అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి ఒక యూట్యూబర్ ఆ రాత్రి అక్కడికి వెళ్తుంది. ఆమె కెమెరాలో రికార్డ్ అయినది మాత్రం అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ ట్రైన్లో ఏముంది, ఎందుకో అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాయమైపోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా పేరు గోస్ట్ ట్రైన్. ఇది కొరియన్ వాళ్ళ మూవీ. ఇది ఎంత థ్రిల్లింగ్ మరియు సస్పెన్స్గా ఉంటుంది. This video contains content featuring a Class 4 laser, which emits a high-intensity laser beam that can be harmful to the human eye. We strongly advise all viewers to exercise caution and adhere to all possible safety guidelines while watching this video. Viewer discretion is advised. ఈ కథ కిమ్ అనే యూట్యూబర్తో ప్రారంభమవుతుంది. ఆమె మంచి హర్రర్ కథ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక రైల్వే స్టేషన్లో మనుషులు మాయమవ్వడం, చనిపోవడం వంటి వింత సంఘటనలు జరుగుతున్నాయని ఆమెకు తెలుస్తుంది. దీనిపై వీడియో తీసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె స్టేషన్ మాస్టర్ను కలుస్తుంది. మొదట ఆయన ఈ కథలు చెప్పడానికి నిరాకరిస్తాడు, ఎందుకంటే ఆ నిజాలు చాలా ప్రమాదకరమని భావిస్తాడు. అయితే ఆయనకు యాంటిక్ వస్తువులు అంటే ఇష్టమని తెలుసుకున్న కిమ్ ఒక పురాతన వస్తువు ఇచ్చి ఆయన్ను ఒప్పిస్తుంది. మొదటి కథ, స్టేషన్ మాస్టర్ ఇటీవల కాలేజీలో జరిగిన ఒక అబ్బాయి గురించి చెబుతాడు. చెడు స్నేహాల వల్ల అతను డ్రగ్స్కు బానిసై స్టేషన్లో ప్రజలను వేధించడం అలవాటు చేసుకుంటాడు. ఒకరోజు రాత్రి రైలులో ప్రయాణిస్తుండగా ఒక అమ్మాయి తన తలను గోడకు గట్టిగా కొట్టుకుంటూ కనిపిస్తుంది. మొదట అతను పట్టించుకోడు, కానీ అదే దృశ్యం రోజు అతనికి కనిపిస్తుంది. అదే సమయంలో అతనికి ఒక సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి అదే విధంగా చనిపోయినట్టు కనిపిస్తుంది. అది 1 నెల క్రితం జరిగిన ఆత్మహత్య అని అతనికి అర్థమవుతుంది. భయంతో దిగిపోవాలని చూసేలోపే ఆ దయ్యం అతనిపై దాడి చేస్తుంది. చివరకు స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఆత్మ అతన్ని చంపేస్తుంది. కిమ్ ఈ కథను అప్లోడ్ చేస్తుంది, కానీ ఆశించినంత వ్యూస్ రావు. ఆ తర్వాత లీనా అనే మరో యూట్యూబర్ కిమ్ను అవమానిస్తుంది. దీంతో కిమ్ మళ్ళీ స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్తుంది. రెండో కథగా తన ముక్కు గురించి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే ఒక అమ్మాయి కథ చెబుతాడు. ఆమె ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, కానీ అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసుకొని బాధపడుతుంది. రైలులో ఒక వింత స్త్రీ కనిపిస్తుంది. ఆమె ముఖానికి పట్టీ కట్టుకొని ఉంటుంది. తర్వాత ఆ స్త్రీ ఆమెను ఫాలో అవుతూ నీ ముక్కు నాకు ఇస్తావా అని అడుగుతుంది. పట్టీ తీసేసరికి ఆమెకు ముక్కు ఉండదు. కెమెరాలో కూడా ఆమె కనిపించదు. చివరకు ఆ అమ్మాయి వాష్రూమ్లో దాక్కున్న ఆ దెయ్యం వచ్చి ఆమెను చంపేస్తుంది. ఈ కథతో కిమ్ వీడియో వైరల్ అవుతుంది. మూడో కథగా స్టేషన్లో ఉండే ఒక హోమ్లెస్ వ్యక్తి గురించి చెబుతాడు. అతని దగ్గర ఒకే ఒక కాయిన్ ఉంటుంది. ఒక వింత వెండింగ్ మిషన్లో అది వేసినప్పుడు ఖాళీ క్యాన్ వస్తుంది. ఆ క్యాన్ని ఎవరు ముందు ఓపెన్ చేస్తే వారు మాయమైపోతారని అతనికి తెలుస్తుంది. ఈ విధంగా అతను ఇతరులకు చంపి వారి డబ్బుతో ధనవంతుడిగా అవుతాడు. ఒకరోజు తన పాత రూపాన్ని చూసి అది క్యాన్ ఓపెన్ చేయడంతో తానే మాయమైపోతాడు. ఇది అంతం లేని లూప్ అని అర్థమవుతుంది. ఈ కథతో కిమ్కు మరింత ఫేమ్ వస్తుంది. ఇంతలో ఒక అమ్మాయి కిమ్ వీడియోల కింద కామెంట్లు పెడుతూ ఆ స్టేషన్ శాపగ్రస్తం అని హెచ్చరిస్తుంది. కిమ్ ఆమెను కలిసినప్పుడు చాలా ఏళ్ల క్రితం అక్కడ సాతాను పూజ చేసే ఒక ముఠా ఆత్మహత్య చేసుకున్నారని, వారి ఆత్మలే ఇప్పుడు అక్కడ ఉన్నాయని చెబుతుంది. అయినా కూడా కిమ్ ఆగదు. మరింత వ్యూస్ కోసం మళ్ళీ స్టేషన్ మాస్టర్ను కలుస్తుంది. ఈసారి లీనా గురించి ఒక కథ చెబుతాడు. లీనా స్టేషన్లో షూట్ చేస్తూ ఒక వింత వస్తువును తాకడంతో ఆమెకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ పెరిగి చివరకు ఆమె శరీరం నుండి పూల తీగలు మొలిచి ఆమె చనిపోతుంది. కిమ్ దీంతో సంతృప్తి చెందకుండా ఇంకా భయంకరమైన కథ అడుగుతుంది. అప్పుడు స్టేషన్ మాస్టర్ రాత్రి 3 గంటలకు రా అని చెబుతాడు. ఇంతలో పోలీసులు స్టేషన్ మాస్టర్ వాయిస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన చాలా ఏళ్ల క్రితమే మాయమయ్యాడని చెబుతారు. రాత్రి 3 గంటలకు కిమ్ స్టేషన్కు వెళ్తుంది. అక్కడ వాకీ టాకీ ద్వారా స్టేషన్ మాస్టర్ అసలు నిజం చెబుతాడు. గతంలో అతను మరియు అతని స్నేహితులు అక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక వింత రైలు సంఘటనలో అతను చనిపోయాడని, తన ఆత్మలు ఆ రైల్లో బందీ అయ్యిందని చెబుతాడు. విముక్తి పొందడానికి కిమ్ను అక్కడికి రప్పించానని, అప్పుడు ఆమె శరీరం ద్వారా బయటకు వెళ్తానని చెబుతాడు. వెంటనే అతని ఆత్మ కిమ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కిమ్ ఆత్మ ఆ శాపగ్రస్తమైన రైలులో బందీ అవుతుంది.
ఆమెను కాపాడడానికి వచ్చిన స్నేహితులు అసలు విషయం తెలియక ఆమెను తీసుకెళ్తాడు. స్టేషన్ మాస్టర్ ఆత్మ కిమ్ శరీరం బయట ప్రపంచంలోకి వెళ్ళి మరింత మందిని స్టేషన్కి రప్పించి చంపడానికి సిద్ధమవుతాడు. అయితే ఈ కథ ఎక్కడితో ముగిసినట్టే కనిపించిన అసలు భయం ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే కిమ్ శరీరంలోకి వచ్చిన స్టేషన్ మాస్టర్ ఆత్మ బయట ప్రపంచంలో తిరుగుతూ ఒక్కొక్కరిని ఆ శాపగ్రస్తమైన రైల్వే స్టేషన్ వైపు ఆకర్షించడం ప్రారంభిస్తుంది. ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులను గుర్తించలేని వాళ్ళు ఆమెను నమ్మి అక్కడికి వెళ్ళి మరణపు ఉచ్చులో పడిపోతారు. మరోవైపు రైల్లో బందీగా ఉన్న కిమ్ ఆత్మ బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతి రాత్రి ఆ ట్రైన్లో భయానక శబ్దాలు, నీడల రూపంలో సహాయం కోరుతుంది. కానీ ఎవరు ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు. చివరికి ఆ ట్రైన్ ఒక శాపంగా మారి ప్రతిసారి కొత్త ఆత్మలను బంధిస్తూ ఆ చీకటి కథ ఎప్పటికీ ముగియని భయంకర చిత్రంగా కొనసాగుతూనే ఉంటుంది. Audio Jungle. Audio Jungle.